10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో 100% విద్యార్థులు పాస్ అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సూచించారు. గుత్తికోటలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న రెమెడియల్ తరగతులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలలో గుత్తికోటలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న 84 మంది విద్యార్థులకు గాను 60 మంది విద్యార్థులు పాస్ కాగా 24 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం జరిగింది. అందులో ఒకరు ఒక సబ్జెక్టులో 23 మంది పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారని, ఎందువల్ల ఫెయిల్ అయ్యారని వివరాలు ఆరా తీశారు. వచ్చే సప్లిమెంటరీ పరీక్షల్లో అన్ని పాఠశాలల నుంచి 100% పాస్ అయ్యేటట్లు చూసుకోవాలని ఆదేశించారు. రెమెడియల్ తరగతులకు ఫెయిల్ అయిన విద్యార్థులు పూర్తిగా హాజరయ్యేలా చూడాలని, 24 మందిలో ఎంతమంది విద్యార్థులు వచ్చారని అడగగా 8 మంది రావడం జరిగిందని అధికారులు తెలుపగా అందరూ రెమెడియల్ తరగతులకు హాజరు కావాలని, ప్రతిరోజు అటెండెన్స్ తీసుకోవాలన్నారు. మల్టిపుల్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారికి టైం టేబుల్ పెట్టి చదివించాలని, అందరూ కూడా సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యేలా దృష్టి పెట్టాలన్నారు. పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాని వారు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ లక్ష్మణ, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, తహసీల్దార్ పుణ్యవతి, ఎంఈఓ రవి నాయక్, ఎంఈఓ 2 మనోహర్, పాఠశాల హెడ్ మాస్టర్ శుభాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎగ్జామ్స్ అందరూ రాస్తారా? అంటే ఈ మెయిన్ ఎగ్జామ్స్ కాదు, దానికి ముందు కూడా ఎగ్జామ్ చేస్తున్నారు కదా, అవి స్లిప్ టెస్ట్లు అని చెప్పి రాస్తారు. దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందా? నేను పట్టుకు రాలేదంటారా? అది కాదనట్లేదు. ఇప్పుడు ఒకవేళ ప్లాన్ మ్యాథ్స్ అయిపోయింది, ఒక పాప మాత్రం ఉంది మ్యాథ్స్ ఫెయిల్ అయిన తర్వాత, మిగిలిన సబ్జెక్ట్ మిగిలిన టైం ఏం చేస్తాను? మ్యాథ్స్ ఒక్కటి పోయిన మాత్రం వాళ్ళే చేస్తారు. మార్నింగ్ వస్తే ఆ టీచర్ సాయంత్రం వరకు దాని తర్వాత మధ్యాహ్నం తర్వాత టైం టేబుల్ సర్వాలు పెట్టుకుంటే టైం టేబుల్ మినిమం చేయాల్సినది. మ్యాక్సిమం ఇంకా కానీ దీని కానీ అదనంగా చేయొచ్చు కదా. ఒకటే చెప్తాను, స్కూల్లో 100% కానీ తక్కువ పాస్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రిన్సిపల్ అక్కడ ఉన్న టీచర్లు అసలు పట్టించుకోవట్లేదని సింగిల్ సబ్జెక్ట్స్ ఒక్కరు కూడా సింగిల్ సబ్జెక్ట్లో ఫీల్ అవ్వడానికి లేదు. మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే మల్టిపుల్ సబ్జెక్ట్ వీక్నెస్ ఉందంటే more than 3, more than 4 సబ్జెక్ట్స్ వీక్నెస్ ఉందంటే ఫౌండేషన్ నుంచి కొంత ప్రాబ్లం ఉంటుంది. అది లేకుండా మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతుంది. సో దాట్ మే నాట్ బి వెరీ ఈజీ. కానీ సింగిల్ సబ్జెక్ట్ 100% ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వడానికి 2 సబ్జెక్ట్స్లో కూడా వీలైన వరకు 70 to 80% అంటే 77% దాకా పాస్ అయింది. ఇంకా ఉన్నది 23%. దానికంటే 1/4, 3 and 4 కొంతవరకు. I'm not telling that the 3% can pass, but more or less we should try. ఇది మినిమం అండి.